హల్లెలూయా. అందులో తల్లి నేను వందనాలు తెలియజేస్తున్నానండి. చేరవలసిన ప్రజలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షంలో నడిపించిన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. క్రితం తర్వాత 25వ ఆదివారము ప్రారంభ గీతము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షకుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. నా శత్రువు రుచి కీడు ఆయన వారి వీరికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. సంగ్రహ ప్రార్థన. ఓ దేవా, మేము సమస్తమైన వాటి అంతమును నీ న్యాయపు తీర్పు దినమును ఎల్లప్పుడూ మదిలో నుంచుకొని మా బ్రతుకు చాలించిన పిమ్మట నిరంతరము నీతో నివసించినట్లు ఈ లోకమందు మేము పరిశుద్ధముగా జీవించలాగున నీ పరిశుద్ధాత్మచే మమ్మను ప్రేరేపించి మా హృదయములను మనసులను చక్కపరిచి ఇవ్వమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. అపోస్తల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను. దయచేసి నా పదవులు దగ్గరగా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంది పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డనని పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధరణమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవని లేఖనాలు దేవుడు దీవించుగాక. మన మధ్యలో పడాలని చేసినటువంటి